హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి దోశలండి. చూసారా, దోశలు ఎంతో సాఫ్ట్గా వచ్చాయో అలాగే ఎంతో టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ కొబ్బరి దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కొబ్బరి దోశలను తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం అలాగే ఒక స్పూన్ మెంతులు వేసి 4 గంటల ముందే నానబెట్టుకున్నానండి. వాటర్తో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందామండి. వాటర్ తక్కువగా పోసి పట్టుకుంటే మెత్తగా నలుగుతుంది. చూసారు కదండి, పిండి అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి అలాగే 1 కప్పు అటుకులు తీసుకుందామండి. కొబ్బరి పైన ఉన్న బ్లాక్ అంతా పేడ అనేది చెక్కేసుకుంటే దోశలు అనేవి వైట్గా బాగా వస్తాయండి. అందుకని అలా తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలను వేసేసుకుందామండి. అలాగే అటుకుల్ని ఒక్కసారి వాటర్తో శుభ్రంగా కడిగి వేసుకుందాం, తుక్కదే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ అటుకులను కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఇలాగా వాటర్ పోసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, పిండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కూడా బౌల్లో వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. చూసారు కదండి, పిండి విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 8 అవర్స్ పాటు అలా పక్కన పెట్టేసి ఉంచుకుందామండి. నైట్ కానీ రుబ్బుకుంటే మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను మార్నింగ్ టిఫిన్కి అని చెప్పేసి రెడీ చేశాను. ఎర్లీ మార్నింగు మన టిఫిన్కి చట్నీ రెడీ చేసుకుందామండి. కొబ్బరి ముక్కలు 1 కప్పు, అలాగే పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చిమిర్చి అండి ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి, అలాగే చింతపండు కొద్దిగండి, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూసారు కదండి, చట్నీ అనేది నలిగిపోయింది. ఒక బౌల్లో వేసేసుకుందాం. తాలింపు అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద కళాగిలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి ఒక 4 ముక్కలు వేసుకుందామండి. అలాగే కరివేపాకు వేసుకుని మొత్తం తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇలాగ చట్నీలో కలిపేసుకోవడమేనండి. చూసారు కదండి, మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కొబ్బరి దోశలను వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలాగా దోశలు వేసుకుందామండి. దీనికి ఆయిల్ కూడా అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి, దోశ అనేది మనకి చక్కగా చిల్లులాగా ఎంత బాగా వస్తుందో గుల్లగా. ఇలా వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకుందామండి. చూసారు కదండి, మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇంకొక దోశ వేసుకుందాం. ఈ దోశలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి, అంత టేస్ట్ ఉంటాయండి. మళ్ళీ అదేవిధంగా మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా ఉంచేసుకుందామండి. అంతేనండి, ఈ దోశలు అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మనకి ఈ కొబ్బరి దోశలు అనేవి ఇదే రకంగా మొత్తం అన్నీ వేసేసుకుందాం. చూసారు కదండి, దోశలు అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఎంతో సాఫ్ట్గా వచ్చాయో దోశలు. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ కొబ్బరి దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.